హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్కూల్ స్కర్ట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చేశానండి. ఆ వీడియో కంప్లీట్గా మీకు ఇందులో షేర్ చేస్తాను. మీకు ఇంకా ఈజీగా అవడానికి నేను పేపర్ కటింగ్ కూడా చూపిస్తున్నాను అనమాట. నీట్గా డ్రాఫ్టింగ్ వేసి, అంటే మీ అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి. ఈ స్కర్ట్ కటింగ్ వస్తే స్కూల్ స్కర్ట్సే కాదు, మనం ఇంట్లో నార్మల్ స్కర్ట్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ప్లీట్స్ పెట్టేసి మనకి ఇప్పుడు పట్టు శారీస్ని కన్వర్ట్ చేస్తారు కదా స్కర్ట్ లాగా, అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ అవి 5 మీటర్స్ 4 మీటర్స్ని ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు చెప్తాను. ఇది యాక్చువల్గా మన ప్లీట్ ఎంత ఉంది, ఆ కరెక్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అనమాట. మీకు అంతా కంప్లీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను విత్ రింగ్స్, బెల్ట్, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలా స్కూల్ స్కర్ట్ ఎలా ఉంటుందో రిఫరెన్స్ స్కర్ట్ అలా దింపేశాను. ఇది టోటల్ హైట్ 20 ఇంచెస్ కావాలండి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. 20 ఇంచెస్ని పైన ఉన్న పార్ట్ ఏమొచ్చి బెల్ట్ పార్ట్, కిందనేమొచ్చి ఫ్రిల్ బాటమ్ పార్ట్ అనమాట. ఈ 20 ఇంచెస్ని నేను ఎలా డివైడ్ చేశానంటే దాని మెజర్మెంట్స్, బెల్ట్కి ఏమొచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను, కింద బాటమ్ ఫ్రిల్ పార్ట్కి ఏమొచ్చి 18 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బెల్ట్ పార్ట్ 2 ఇంచెస్ ఉంది కదా, మన స్టిచ్చింగ్కి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ స్టిచ్చింగ్ మనకి సీమ్ అలవెన్స్ ఉంటుంది కదా 0.5 ఇంచ్, అవన్నీ మొత్తం కలుపుకోగా మనం ఓన్లీ బెల్ట్కి 5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. అంటే 2 ఫోల్డ్స్లో ఒక సింగిల్ ఫోల్డ్లో అయితే 2 ఇంచ్ ఉంటుంది, దాన్ని డబల్ ఫోల్డ్ వేసి టోటల్ క్లాత్ అయితే 5 ఇంచ్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కింద ఫ్రిల్ పార్ట్కి ఏం చేశానంటే 18 ఇంచ్ ప్లస్ 3 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్నాను. ఎందుకంటే కిందన మనం ఫోల్డింగ్ 2.5 ఇంచెస్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి, పైన ఏమొచ్చి 0.5 ఇంచ్ కుట్టు కోసం ఉంచుకోవాలన్నమాట. సో టోటల్గా 18 ఇంచెస్కి 3 ఇంచ్ కలిపితే 21 ఇంచ్ అనమాట. అర్థమైందా? నా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అక్కడ నేర్చుకున్నంతా కూడా నేను ఈ స్కర్ట్స్కి, ఈ టాప్స్కి, ఈ డ్రెస్సెస్కి ఈ డ్రాఫ్టింగ్ వేసి ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. మాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఇలాగే చెప్తారనమాట. ప్రతిదీ కూడా అంటే బిల్డింగ్స్ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాని డైమెన్షన్స్ ఎలా వేయాలి, మార్కింగ్స్ అని చెప్పేవారు. సో నేను ఇప్పుడు ఈ స్కర్ట్కి అయితే అవన్నీ మార్కింగ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోలోని ఏదైనా పాయింట్ నచ్చింది, నాకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే వీడియోని పాజ్ చేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక సింపుల్ ఫార్ములా మీకు అనేది చెప్పేస్తానండి. మనకి ఎంత క్లాత్ కావాలో తెలియాలి కదా, దాని ఫార్ములా ఏంటంటే మనం తీసుకున్న వేస్ట్ రౌండ్, మన ప్లీట్ సైజ్ ఎంత తీసుకుంటున్నామో ఇంటూ 3 చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నా వేస్ట్ రౌండ్ నేను స్టిచ్ చేసిన దానికి 26 ఇంచెస్, నాకు ఒక్క ప్లీట్ సైజు 1 ఇంచే కావాలి, ఇంటూ 3 చేసేస్తే 78 ఇంచ్ వచ్చింది. కరెక్ట్గా క్లాత్ ప్లీట్స్ పెట్టేస్తాం, మరి కుట్లు వేయాలి కదా, దానికోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో టోటల్గా నాకు క్లాత్ 8 ఇంచెస్ కావాలి. సో ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకి ఆ క్లాత్ విత్ అనేది 80 ఇంచ్ కావాలి, హైట్ ఏమొచ్చి 21 ఇంచ్ కావాలి. దీనికి జస్ట్ బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మన స్కర్ట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ క్యాలిక్యులేషన్ తెలిస్తే మీరు సింపుల్గా ఏ మెటీరియల్ అయినా తీసుకొని ఇంట్లో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు స్కర్ట్స్. ఈ ప్లీట్స్ కూడా మనం ఇలా ప్లీట్ పెట్టడానికి 2 ప్లీట్స్ ఉంటాయండి, నైఫ్ ప్లీట్స్ అని, బాక్స్ ప్లీట్స్ అని. బాక్స్ ప్లీట్స్ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెడతాము, నైఫ్ ప్లీట్స్ ఏమొచ్చి సేమ్ డైరెక్షన్లో పెడతాం, అంతే తేడా. అయితే ఆ ప్లీట్స్ పెట్టినప్పుడు నేను ఆ ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేది మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు హైట్ 21కి మార్క్ చేసుకొని నేను ఈ వైట్ క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. హైట్ 21, ఇది డబల్ ఫోల్డ్లో ఉంది. దీని విత్ ఏమొచ్చి 40 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. టోటల్గా 80 ఇంచ్ కదా కావాలి, ఫ్రంట్కి 40, బ్యాక్కి 40, అలాగా 40 ఇంచెస్కి విత్ను, హైట్ ఏమొచ్చి 21 ఇంచ్ తీసుకొని నేను స్ట్రైట్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బెల్ట్కి కూడా కట్ చేసుకోవాలి కదండి. బెల్ట్ ఏమొచ్చి 2 ఫోల్డ్స్లో ఉంది, కంప్లీట్గా నాకు 5 ఇంచెస్ కావాలి, కానీ ఇది డబల్ ఫోల్డ్లో ఉందన్నమాట పైన. కాబట్టి నేను 2.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. దాని విత్ కరెక్ట్గా 26 ప్లస్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని అయితే బెల్ట్కి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి లుక్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రెడీమేడ్లా రావాలి అంటే బక్రమ్ అనేది యూజ్ చేయాలండి, అదే క్యాన్వాస్ షీట్. ఈ క్యాన్వాస్ షీట్ ఏంటంటే 26 కదా మన వేస్ట్ రౌండ్ కట్ చేసుకుంటున్నాము. 26 విత్ అనేది పెట్టుకొని హైట్ ఏమొచ్చి 2 ఇంచ్ అనమాట. బెల్ట్ యాక్చువల్ సైజు 2 ఇంచే, ఎంతైతే సైజో అంత సైజుకి పెట్టేసుకొని ఒక బక్రమ్ షీట్ అనేది కట్ చేసుకోండి. సో మీకు అర్థమైందా? 26/2 ఇంచ్ బక్రమ్ షీట్ అయితే కట్ చేసుకొని ఒకవైపు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మీరు ఐరన్ చేసుకోండి. ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. రెడీమేడ్ స్కర్ట్ ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను పాకెట్ అయితే కట్ చేస్తున్నానండి. నేను 2 రెక్టాంగులర్ పీసెస్ అయితే తీసుకున్నాను. దాని హైట్ ఏమొచ్చి 12 ఉంది, విత్ ఏమొచ్చి 6 or 7 ఉందన్నమాట. సో నేను పైనుంచి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇలా 5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. చూసారా, బ్లూ కలర్తోని మార్క్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకున్నాను కదా. ఇక్కడ ఒక టక్స్ కూడా పెట్టేయండి.
ఆ కిందనేమొచ్చి 5 ఇంచ్ ఉంచుకున్నాను. మనం ఇలా రెక్టాంగులర్ పీస్‌నే తీసుకొని పాకెట్‌గా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేశానంటే ఎడ్జెస్‌లోని ఓవల్ షేప్‌లా కట్ చేశాను. జస్ట్ నార్మల్‌గానే, ఇది అవసరం లేదు. అలా రెక్టాంగులర్ పీస్‌కి కూడా అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్‌లో ఎలా అనేది చూపిస్తాను. మీకు క్లియర్‌గా అర్థమైందా? పైనుంచి 1 ఇంచ్ తీసుకున్నాను. అక్కడి నుంచి కిందకి 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. అటువైపు బార్డర్ ఉంటుంది కదా! దాన్ని కొంచెం ఓవల్ షేప్‌లో అయితే కట్ చేసేసుకున్నాను. మీరు కట్ చేసుకోకపోయినా ఇలా రెక్టాంగులర్ షేప్‌లో ఉంచుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదు. పాకెట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు పాకెట్ ఎక్కడ పెట్టాలి? మనము రైట్ హ్యాండ్ సైడ్ కదా పెట్టుకోవాలి. ఆ రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర పైనుంచి 1½ ఇంచ్ ఉంచేసి, మనం ఎలా అయితే ఆ పాకెట్‌కి 5 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం, సేమ్ దీనికి కూడా అలాగే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు బాక్స్ చూపించాను కదా నేను, అక్కడ పాకెట్ దగ్గర 5 ఇంచ్‌కి, ఆ బాక్స్ ఎలా అయితే ఉందో మీరు అలాగే స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు రైట్ సైడే ఉందండి. ఇది క్లాత్ రైట్ సైడ్‌లోనే ఉంది. ఆ రైట్ సైడ్ మీద ఈ పాకెట్ పెట్టేసి ఆ షేప్‌లో అయితే మార్క్ చేసేసుకొని నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ స్టిచ్ చేసుకుంది కార్నర్‌లోని కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ రెక్టాంగులర్ షేపు కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ తిప్పేసి ఒక స్టిచ్ మీదన వేసేసుకోండి. అప్పుడు మనకి ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేశారనుకోండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందనమాట. స్టార్టింగ్‌లో ఎవరికీ అంత బాగా ఫినిషింగ్ రాదండి. మీరు అలాగా కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. నాకు కూడా స్టార్టింగ్‌లో ఏమీ వచ్చేది కాదు. ఇప్పుడు ఈ పాకెట్ బ్యాక్ సైడ్ ఉంది కదండీ! ఆ బ్యాక్ సైడ్‌కి మిగిలింది పాకెట్ పీస్ ఉంది కదా! దాన్ని ఇలా పెట్టేసుకొని దాని చుట్టూరు కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత కట్స్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలనమాట. అప్పుడు మనకి కరెక్ట్‌గా పాకెట్ షేప్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నానండి. ఈ చుట్టూరు ఉంది కదా! దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకోవాలనమాట. ఫ్రంట్ సైడ్ కాదు. బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం రివర్స్ చేసుకుంటాము. అప్పుడు రైట్ సైడ్ అనేది బయటకి కనిపిస్తది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టుకొని చుట్టూరు కూడా నేను కుట్టు వేసేసుకుంటున్నాను. కట్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలండి. అప్పుడే మనకి యాజ్ ఇట్ ఈజ్ షేప్ వస్తుంది. లేకపోతే మనకి నీట్‌గా తిరగదనమాట. నేను స్టిచ్చింగ్, కటింగ్ వీడియోతో పాటు ఫస్ట్ పేపర్ కటింగ్ కూడా చేస్తున్నానండి. అంటే మీరు షార్ట్స్‌లో ఎవరైనా విల్లింగ్ ఉన్నారో చూడ్డానికి అని దాన్ని బట్టే నేను మళ్ళీ లాంగ్ వీడియో అనేది ఎడిట్ చేస్తాను. మళ్ళీ మీకు అర్థమవుతదా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను పేపర్ మీద కట్ చేసి అప్పుడు వీడియోలో పెడుతున్నాను. అందుకని ఈ వీడియో చాలా లెంతీ వచ్చింది. మీరు కమెంట్‌లో చెప్పండి, ఇలాగే పోస్ట్ చేయాలా లేకపోతే జస్ట్ నార్మల్‌గా కటింగ్, స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తే సరిపోతుందా అనేసి. సో మీకు ఎలా విల్లింగ్ ఉంటే అలా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి కాటన్ డ్రెసెస్ అండ్ ఫ్రాక్స్ అయితే పాపకి నాకు ఇద్దరికి చూపిస్తానండి. లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ కూడా టచ్ చేద్దాము. చాలామంది ఇన్స్టాలోని ఇమేజెస్ పెడుతున్నారనమాట. ఈ మోడల్ ట్రై చేయండి, ఆ మోడల్ ట్రై చేయండి అనేసి. ఒకసారి అవి కూడా ట్రై చేసేద్దాము. మెయిన్ ఎక్కువ మీషోలో శారీస్కి అయితే ఎక్కువ సెండ్ చేస్తున్నారండి. సో మీషో శారీస్నే మనము తీసుకొని ట్రై చేద్దాము. ఇంకొకటి జూన్లో నా బర్త్డే ఉన్నది. జూన్లో నా బర్త్డేకి కూడా ఒక డ్రెస్ అనేది డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఎప్పుడవుతుందో చూడాలి. ఇంకా రాజారాణి మెథడ్లో కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు. అది కూడా నెక్స్ట్ మంత్ మే హాలిడేస్ కాబట్టి మే హాలిడేస్లో అయితే ట్రై చేద్దాము. ట్రై చేసి మీరు ఇప్పుడు చెప్పండి, పేపర్ డ్రాఫ్టింగ్తో చెప్పాలా లేకపోతే కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే చాలా అనేసి. ఇప్పుడు పాకెట్ మనం రివర్స్ చేసేసుకున్నాం కదా, రైట్ సైడ్కి వచ్చిన తర్వాత చుట్టూరు స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కిందన చూసారా, నేను 0.5 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేశాను కదా, ఆ 0.5 ఇంచ్ పాకెట్కి టచ్ అవ్వకుండానా ఆ ఇంకో క్లాత్ రాంగ్ సైడ్లో పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది మెయిన్ క్లాత్ పాకెట్ స్టిచ్ చేసాము, దాన్ని రివర్స్లో పెట్టుకున్నాము. ఇప్పుడు దానిపైన క్లాత్ అటాచ్ చేస్తాము కదా దీనికి, అంటే మెయిన్ సైడ్ అతుక్కొని ఉన్నాయి, పైనేమో రాంగ్ సైడ్ ఉంది. సో దీన్ని స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి, పాకెట్ని టచ్ చేయకండి. ఆ 0.5 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అక్కడ మీరు అలా స్ట్రైట్గా టచ్ చేసుకొని వెళ్ళిపోతే పాకెట్ మీదకి రాకుండా ఆ హోల్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నీట్గా నేను పైనుంచి కింద వరకు స్టిచ్ వేసేసాను. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మధ్యలో నాకు హోల్ వచ్చింది, పాకెట్ హోల్. పాకెట్ కూడా నేను టచ్ చేయకుండా జస్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాను అనమాట. అంతే సింపుల్గా. పాకెట్ లేదు, మాకు పాకెట్ అవసరం లేదు అంటే అసలు ఇదంతా కూడా స్టిచ్ చేయ అవసరం లేదు. ఆ రెండు పార్ట్స్ని జాయిన్ చేసేసుకొని మనం ప్లీట్స్ పెట్టేసుకుంటే ఈజీగా మనకి స్కర్ట్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఆ పాకెట్ దగ్గర నీట్ ఫినిషింగ్ కోసము ఆ పైన అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. రిఫరెన్స్గా నేను స్కూల్ స్కర్టే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ది. దాన్ని బేస్ చేసుకొని మొత్తం అంతా స్టిచ్ చేశాను అనమాట. దానికి పాకెట్ ఉందని దీనికి పాకెట్ పెట్టాను. సో పాకెట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కంప్లీట్గా మనకి లెంత్ ఉంది కదా, దీని మీద నేను ఆల్రెడీ మార్కింగ్స్ చేసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను ఒక ప్లీట్ సైజ్ పెట్టుకున్నాను, దాన్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాను. ఈ లోపు ఏం చేశానంటే సైడ్స్ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట, అంటే పోగులు రాకుండానా.
నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను కదా, కుట్లు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను అని చెప్పాను కదా, ఆ 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ కూడా ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లీట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ చేసుకునే ముందు నేను ఎంత ఉంది, ఈ ఫ్రంట్ సైడ్ ఎంత విత్ ఉంది, బ్యాక్ సైడ్ ఎంత విత్ ఉంది అని మెజర్ చేసుకుంటున్నాను. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి మనకి ప్రాపర్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆల్రెడీ నేను ఫార్ములా వేసుకున్నాను. 1 ఇంచ్ విత్ ప్లీట్కే వేసుకున్నాను. అప్పుడు నాకు ఫ్రంట్కి 39 ఇంచ్, బ్యాక్కి 39 ఇంచ్ వచ్చింది. సేమ్ ఇప్పుడు నా స్కర్ట్కి కూడా నేను సీమ్ అలవెన్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్కి 39 ఇంచ్, బ్యాక్కి 39 ఇంచ్ వచ్చింది. దీన్ని బట్టి ఏంటంటే నేను ఒక ప్లీట్ అనేది 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఒక ప్లీట్ అంటే దాని అర్థము దానికి 1 ఇంచులు కలిపితేనే ఒక ప్లీట్ అవుద్దండి. అది నేను క్లియర్గా మీకు పేపర్ మీద ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 1 ఇంచ్ పెట్టాలి అంటే మనకి 3 ఇంచెస్ ఉంటేనే ఒక ప్లీట్ అనేది వస్తుందన్నమాట. 2 ఇంచెస్ అనేవి ఆ ప్లీట్ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూసారా, నేను ఈ 1 సెంటీమీటర్ని 1 ఇంచ్ అనుకోండి, 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అంటే 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ అని ఇలా 3 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2ని తీసుకొని వెళ్ళి 0కి టచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 ఉంది కదా మార్కింగ్, దాన్ని 0కి టచ్ చేస్తే అప్పుడు మనకి ఈ 2, 3 అనేది 1 ఇంచ్ ప్లీట్ ఫామ్ అవుతుంది. దాని వెనకాతల 2 ఇంచెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? ఇలాగే ప్లీట్స్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్ ఫార్ములా అనమాట ఇది కూడానా. సో మనం ఏ ఫార్ములా కూడా మనకి ఇంటూ 3 అని ఉంటుంది కదా, అందుకే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం 1 ఇంచ్ పెట్టాలి అంటే దానికి 3 ఇంచెస్ కావాలి. అందుకని చెప్పేసి ఇలాగా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ఎంతైనా మీకు మీ ఇష్టం అనమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొక 3 ఇంచెస్కి ఇలాగ డాట్స్ 1 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టుకోవడము, ఈ ప్లీట్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసుకోవడము. మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఒకటి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటే ఇంకొకటి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాక్స్ ప్లీట్ అనేది ఫామ్ అయిపోద్ది. జనరల్గా మనము ఫ్రాక్స్కైనా సరే, లేదు అంటే మన స్కర్ట్స్కైనా సరే, ఈ లెహెంగాలకైనా సరే నైఫ్ ప్లీట్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. దీనికి కూడా సేమ్ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ప్లీట్స్ అనేవి ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటూ వెళ్తాం. చూసారా, అన్ని రైట్ సైడ్ డైరెక్షన్లోనే ఇలా ప్లీట్స్ అన్నీ 1 ఇంచ్ 1 ఇంచ్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అదే బాక్స్ ప్లీట్స్ అనుకోండి, అంటే ఇప్పుడు మన స్కూల్ స్కర్ట్స్కి కొన్ని స్కర్ట్స్కి అయితే యూజ్ చేస్తారు. ఒకటి లెఫ్ట్కి పెడితే ఇంకోటికి రైట్కి పెడతారనమాట. అది చూసుకొని మీరు పెట్టుకుంటే మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా ఒకే సైజ్ వస్తాయి. సో ఈ బాక్స్ మనకి పైన కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ది 1 ఇంచు, రైట్ది 1 ఇంచు కలిపి 2 ఇంచెస్ అనేవి బాక్స్ లాగా మనకి పైకి కనబడుతుంది అనమాట. సో 1 ఇంచ్ ప్లీట్ మనకి బయటికి కనబడాలి అంటే బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఉంటుంది అనమాట. అప్పుడే మనకి ప్లీట్ అనేది ఫామ్ అవుద్ది. సో ఇప్పుడు నాకు 2 ఇంచెస్ బయటికి కనబడాలి అంటే అటు లెఫ్ట్ది 1 ఇంచు, రైట్ది 1 ఇంచ్ అనమాట. సో బ్యాక్ సైడ్ 4 ఇంచెస్ ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా చూడడానికి ప్లీట్స్ బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఈక్వల్గా ఒకేలా వస్తాయి. నేను ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద ఎలా అయితే మార్క్ చేసుకున్నానో క్లాత్ మీద కూడా అలాగే మార్కింగ్స్ చేసేసుకొని, మీకు పేపర్ మీద చూపించాను కదా ఎలా ప్లీట్స్ పెట్టుకోవాలో, సేమ్ అలాగే ఈ క్లాత్ మీద కూడా ప్లీట్స్ పెట్టేసుకుంటా అనమాట. మనం ఇలా మార్క్ చేసామనుకోండి ఎగుడు దిగుడులు రావు, మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. సో క్లాత్ మీద ఒకసారి చూడండి, ఒకటి లెఫ్ట్కి పెట్టుకుంటున్నాను, ఒకటి రైట్కి పెట్టుకుంటున్నాను. సో మనకి బాక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలాగ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ప్లీట్స్ పెట్టేసుకుంటాము. అప్పుడు సైడ్ జాయిన్ చేసి దానికి బెల్ట్ జాయిన్ చేస్తాము. అది కూడా ఎలాగో చూసేద్దాము. నేను ఇలాగ స్కర్ట్స్ అనేవి నార్మల్గా స్టిచ్ చేసేదానండి 2 మీటర్స్ 3 మీటర్స్ క్లాత్తోని. నాకు ఒక డౌట్ వచ్చిందనమాట ఒకసారి. ఎలా అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా ఐరన్ ప్లీట్స్తోని పైనుంచి కింద వరకు ఒకేలాగా, అందులోని ప్లీట్ కూడా 1 ఇంచే ఉంటుంది. మరి 1 ఇంచ్ ప్లీట్కి మనకి 80 ఇంచెస్ క్లాత్ సరిపోతుంది కదా, మరి ఎక్కువ శారీ క్లాత్ని ఎలా పెడుతున్నారు, చిన్నపిల్లలు కూడా పెట్టేస్తున్నారని డౌట్ వచ్చిందనమాట. దానికి వేరే మెథడ్ ఉంది. నేను అలా శారీని లెహెంగాగా కన్వర్ట్ చేస్తున్నప్పుడు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ వేలో. ఈ వే మీకు నచ్చింది అంటే సేమ్ ఇదే వేలోని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ప్లీట్స్ అన్నీ పెట్టుకొని టోటల్గా 26 ఇంచెస్ వచ్చిందో లేదో మెజర్ చేసుకున్నాను. నాకు 26 ఇంచ్ అయితే వచ్చింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 ఇంచెస్ది బక్రమ్ షీట్ 5 ఇంచెస్ క్లాత్కి ఇలా సెంటర్లో అయితే పెట్టుకున్నాను అని చెప్పేసి. బక్రమ్ షీట్ ఎటైతే పెట్టుకున్నానో అటువైపు ఈ 1/2 ఇంచ్ని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి ఈ లెహెంగా క్రాప్ టాప్ స్టిచ్ చేస్తారు కదండి బెల్ట్ యూజ్ చేసి, దానికి కూడా లోపల బక్రమ్ షీట్ యూజ్ చేస్తారు. దానికి కూడా సేమ్ మెథడ్ అనమాట. ఇప్పుడు బక్రమ్ షీట్కి ఒక సైడ్ ఉంటుంది కదండి, దాన్ని రాంగ్ సైడ్లో అయితే స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకుంటా అనమాట. అంటే ఒక సైడ్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ క్లోజ్ చేసి అప్పుడు స్కర్ట్కి అటాచ్ చేస్తాను. అది మొత్తం అంతా బెల్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ అయితే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఒకవైపు అయిపోయింది కదా,
ఇప్పుడు బక్కరం మీద 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టాను కదా, అది వదిలేసి మిగిలింది 0.5 ఇంచు ఇంకో సైడ్ ఉండిపోయింది కదండి మనకి మార్జిన్, దాంతో అయితే నేను స్కర్ట్కి అయితే అటాచ్ చేసుకుంటున్నాను. అది కూడా రాంగ్ సైడ్లో అటాచ్ చేస్తున్నాను అనమాట, రైట్ సైడ్ కాదు. బక్కరం ఎటువైపు ఉందో అది మనకి రైట్ సైడ్ వైపు రావాలి. ఇప్పుడు నేను స్కర్ట్ రాంగ్ సైడ్లోని ఈ 0.5 ఇంచ్ని అయితే అటాచ్ చేసేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఈ రింగ్స్ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తానండి. మనకి బెల్ట్స్ ఎన్నిసార్లు పెట్టి తీసినా ఊడిపోకుండా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఫ్రంట్కి తిప్పేసి కరెక్ట్గా, ఆల్రెడీ నేను ఐరన్ చేసి ఉంచుకున్నానండి, సో మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ బెల్ట్ నేను స్టిచ్ చేయకముందు ఈ రింగ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఏం చేశానంటే 5/2 క్లాత్ అయితే తీసుకున్నానండి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను. ఇది క్లియర్గా వీడియోలో అయితే కనిపించలేదు, కానీ అటు నుంచి 1/2 ఇంచు, ఇటు నుంచి 1/2 ఇంచు దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలాగా 4 రింగ్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. 5 ఇంచ్కి అయితే స్కర్ట్ మీద అయితే మార్కింగ్ చేసుకున్నాను అనమాట. ఇలాగా 4 రింగ్స్ అయితే పెట్టేసుకొని ఈ స్కర్ట్ మీదే 5 ఇంచ్కి ఒకటి, అంటే ఫ్రంట్ సైడ్ 5 ఇంచ్కి ఒకటి, 10 ఇంచ్కి ఒకటి పెట్టుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ 5 ఇంచ్కి ఒకటి, 10 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట, గ్యాప్ ఉన్నట్టు. ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేసెస్లో మనకు కరెక్ట్ రింగ్స్ వచ్చినట్టు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు బెల్ట్ నేను బక్రం ఉంది కదండి, ఆల్రెడీ నేను లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను కదా, అది జస్ట్ మనము పై వైపు పెట్టి స్టిచ్ వేసుకొని రావడమే. కాకపోతే 5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఈ మన రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ బెల్ట్ని కూడా పెట్టేసి ఈ బక్రంతో పాటు దాన్ని కూడా స్టిచ్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ కొంచెము రివర్స్ స్టిచ్ కూడా వేసుకోండి, మనకి గట్టిగా కాస్తుంది అనమాట. నా మెషిన్ మీద ఇన్ని ఫోల్డ్స్ పెట్టడం వల్ల మెషిన్ అనేది ముందుకు జరగట్లేదు, అందుకనే చేత్తో తోస్తున్నాను అనమాట. సో చాలామంది అడిగారు కదా దీని మీద ఎన్ని అవర్స్ కుట్టేయచ్చు, అన్నీ కుట్టేయచ్చా అని. ఈ మెషిన్ మీద ఇంత హెవీ క్లాత్స్ ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు కొంచెం మెషిన్ అనేది స్లో అవుతుందండి. నాకైతే మేజర్ డిఫరెన్స్ అయితే ఇదే అనిపిస్తుంది అనమాట. ఇలాంటి టైంలో నేను చేత్తో అయితే పుష్ చేస్తున్నాను దాన్ని. అదే ఇండస్ట్రియల్ మెషిన్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయంట, స్పీడ్ అవన్నీ కూడా. ఇంకోవైపు నేను బెల్ట్ క్లోజ్ చేయలేదు కదా, ఇప్పుడైతే దాన్ని కూడా క్లోజ్ చేసేసుకుంటున్నాను. క్లోజ్ చేసుకొని స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. పై వైపు కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను నీట్గా. నేను రిఫరెన్స్లోని స్కర్ట్లో ఎలా అయితే స్టిచెస్ వచ్చాయో సేమ్ అలాగే నేను యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ దింపేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం స్కూల్ స్కర్ట్ స్టిచ్ చేయడము. ఈ రింగ్ కింద వైపు అయితే మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, పైకి కూడా ఒక 0.2 ఇంచ్ చిన్నది ఫోల్డ్ చేసి దాని మీద అయితే ఎగ్జాక్ట్గా స్టిచ్ వేసేయండి. అక్కడ కూడా ఒక రివర్స్ స్టిచ్ వేసుకుంటే మీకు ఆ రింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన పిల్లల స్కూల్ యూనిఫామ్వి ఎక్కువ ఈ రింగులే తెగిపోతూ ఉంటాయన్నమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇది ఒక డబుల్ స్టిచ్ వేసుకుంటే మీకు స్ట్రాంగ్గా కాస్తాయి 1 ఇయర్ మొత్తమును. సో నేను ఇవైతే ఈ రింగ్స్ అనేవి డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఈ రింగ్స్ అన్నీ స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ రింగ్కి కింద సైడ్స్ కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ రింగ్ కింద సైడ్ స్టిచ్ వేసుకొని బార్డర్ ఏమొచ్చి 2.5కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసి సైడ్ స్టిచ్ చేసి స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసారా, ఈ రింగ్ని కిందకి ఇలా పెట్టేసి ఎక్కడైతే మనకి స్కర్ట్ మీద టచ్ అవుతుందో దాని మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అప్పుడు మనకి మనం బెల్ట్ పెట్టుకున్నప్పుడు తీసినప్పుడు కూడా ఆ రింగులు కదిలిపోవన్నమాట, కదలకుండా ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసానులేండి, చూసి నాకు ఆల్రెడీ వచ్చినవి అన్ని రిఫరెన్స్గా తీసుకొని అయితే నేను ఈ స్కర్ట్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 8/2 ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను, దీని చుట్టూరు కూడా స్టిచ్ వేశాను. ఎందుకంటే మనము స్కర్ట్ హుక్ పెడతాం కదా, ఆ హుక్ పెట్టడానికి క్లాత్తోనైతే స్టిచ్ వేస్తున్నాను. దానికోసం ఏమొచ్చి 2/8 పీస్ అయితే తీసుకొని చుట్టూరు అయితే ఇలాగ స్టిచ్ వేసేసుకొని మనం ఫ్రిల్స్ పెట్టినట్టే స్టిచ్ చేస్తామన్నమాట. అప్పుడు మనకి హుక్కి హోల్స్ లాగా క్రియేట్ అవుతాయి. అప్పుడు మనము హుక్ పెట్టిన తర్వాత ఆ హోల్స్లోకి కరెక్ట్గా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, ఎటువైపు అయితే మనకి కావాలో అటువైపు క్లాత్ అయితే పెట్టేసి ఆ బెల్ట్ మీద ఈ క్లాత్తోని ఫ్రిల్స్లా పెట్టుకోవాలి. ఎడ్జెస్లో అయితే స్టిచ్ వేసుకోవాలి, సెంటర్లో అయితే మనము గ్యాప్ వదిలేయాలన్నమాట. అప్పుడే మనము ఈ ఫ్రిల్ పెట్టిన దగ్గర ఒక హోల్లా ఫామ్ అవుతుంది. సో ఇంకో సైడ్ ఏమొచ్చి హుక్ పెడతాము, ఇటువైపు ఏమొచ్చి ఇలాగా ఫ్రిల్స్ లాగా పెడతాము. సో ఈ హుక్ అనేది ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. సో చుట్టూరు మనం స్టిచ్ చేసుకోవాలి, కానీ మిడిల్లో అయితే స్టిచ్ వేయకూడదు, మనకు అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాంటివి ఏవైనా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక డబుల్ స్టిచ్ వేసేసుకోండి.
స్కర్ట్ బాటమ్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాము. 0.5 ఇంచ్ అయితే ఫోల్డ్ చేశానండి ఫస్ట్. తర్వాత ఇంకొక 2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపించినట్టు. నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట, ఎక్కడైతే నేను ఫోల్డ్ చేసి పెట్టుకోవాలో. అలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని అదే స్టిచ్ మీదకి అయితే నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా అయితే మనకి ఈవెన్గా వస్తుందన్నమాట, ఎగుడు దిగుడు రాకుండా. మీరు కూడా ఇలాంటి స్టిచెస్ వేస్తున్నప్పుడు ముందే మార్కింగ్ చేసేసుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. మెయిన్లీ ఫినిషింగ్ అనమాట. రెడీమేడ్ స్కర్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే. మనం ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా మనకు తెలీదు, అస్తమానికి టేప్తో మెజర్ చేసుకోలేం కదా. అందుకని చెప్పేసి మార్కింగ్ ఫస్టే చేసేసుకొని దాని మీద అక్కడ మీరు స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు బాటమ్ కూడా స్టిచ్ వేసిన తర్వాత ఇంకా సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, అవి కూడా స్టిచ్ చేసుకుంటే మీకు కంప్లీట్గా స్కర్ట్ అనేది రెడీ అయిపోతుందండి. కానీ ఇలా కన్నా మీరు నీట్గా ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని ఐరన్ చేసుకున్నారనుకోండి, మనము ఎలా షాప్లో కొంటామో అంతే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. మీరు ఏ డ్రెస్ అయినా స్టిచ్ చేస్తున్నప్పుడు ఐరనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఐరన్ బాక్స్ ఓవర్ హీట్ లేకుండా నార్మల్ మీడియం హీట్లో పెట్టుకొని ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే ఐరన్ చేయండి, దానికి ఒక మంచి లుక్ వస్తుందన్నమాట. సో కంప్లీట్గా స్కర్ట్ అనేది అయిపోయింది. సో ఒక సైడ్ నేను ఇవి పెట్టాను కదా హోల్స్ లాగా, ఇప్పుడు ఇంకో సైడ్ హుక్ కదా. ఇలాంటి హుక్స్ అయితే మనకి స్కూల్ స్కర్ట్స్కి అమ్ముతారు బయటన, మనకి ఫ్యాన్సీ స్టోర్లో అమ్ముతారు, ఇలా టైలరింగ్ మెటీరియల్ షాప్లో అమ్ముతారు. అవి మనము చేతితో కుట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఫ్రిల్స్ అనేవి నీట్గా అరేంజ్ చేసుకొని పైన ఎలా అయితే పెట్టానో కిందను కూడా అలాగే అరేంజ్ చేసుకొని ఐరనింగ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి పట్టు లెహెంగాలు కూడా ఇలాగే చేస్తారు. మనకు ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టేసి ఆ ఫస్ట్ ఫ్రిల్స్ని ఐరన్ చేసేస్తారనమాట. ఐరన్ అనేది అలా నిలబడిపోద్ది, మనం వాష్ చేసిన తర్వాత కూడా అవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. మెయిన్ ట్రిక్ అయితే అదే. మరి కంప్లీట్గా ఈ వీడియో అర్థమైందా? అర్థమైతే లైక్ చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.